200 పెన్షన్ ఉంటే 2000 చేస్తా అంటే చేయలేదా చెల్లె? ఆడవిళ్ళ పెళ్లికి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే ఇయ్యలేదా? బిడ్డ కాన్పుకు పోతే గజ్వేల మంచి దవాఖాన కట్టి కేసీఆర్ కిట్టు పెట్టి తల్లి కన్నం పెట్టి బిడ్డ కన్నం పెట్టి ఆటో కిరా లేకుండా ఇంటికాడ దించిందా లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 200 ఇస్తుండు కేసీఆర్, నేను 4,000 ఇస్తా. వచ్చినాయా 4,000? ఇప్పుడు 26 నెలలు అయింది. 26 నెలలు నెలకు 2,000 అంటే ఒక్కొక్క ఇంటికి 52,000 బాకీ పడ్డట్ట లేదా? 52,000 బాకీ పడలే. రూమ్ యాడ్ చేసుకోండి. కేసీఆర్ గెలవంగానే 2,000 చేస్తా అంటే మొదటి నెలనే 2,000 చేసిండు. గెలిచిన తెల్లారే చేసిండు. వీడిప్పుడు 2.5 ఏళ్ళు అయింది, సగం పీరియడ్ అయిపోయింది. ఇంకెప్పుడు ఇస్తాడు? ఇప్పుడు పైసలు పంపిండట. ఇవో గజ్వేల్ కేసీఆర్ని కదా, ఎట్లనే చేసి ఒడగొట్టే మనం బాగా తిట్టచ్చు అని కట్టలు పంపిండట రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పొద్దుకి మీ ఇళ్ళల్లో ఫుల్ ఓటుకు 5,000 ఇస్తారట. తీసుకుంటారా? ఓట్లు పెట్టుకోమంటారట. నేను ఒకటే అంటున్నా, అవి మనం కొట్టిని సంపాదించినే. ఓట్లు పెట్టుకోమంటే ముందే మనసులు అనుకోవాలి, దేవుడు ఇది ఉత్తుతో ఉంటే నేను, ఎందుకంటే మేము నియ్యదు తప్ప మాకు అన్నం పెట్టిన కేసీఆర్కే ఇస్తామని మనసులో అనుకోవాలి. తేరాబాయ్ ఈ 5 కాదు 52,000 బాకీ పెట్టి అక్కడ పోవాలి. ఇది తీసుకున్నాక అడగాలి, అంతేనా లేదా? మహాలక్ష్మి అన్నాడు, మహిళలకు 2,500 వచ్చినాయి ఎవరికన్నా? అది మోసమే. 2,500 అంటే ఇప్పుడు 26 నెలలు 65,000 రూపాయలు అక్కకు చెల్లెకు రావాలి. ఒక్క రూపాయి వచ్చిందా? కేసీఆర్ ఉండగా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, బతుకమ్మ చీరలు ఇచ్చిండు. ఈ గజ్వేల్లో ఇంటింటికి నల్లబెట్టి మీ ఫస్ట్ ఫ్లోర్ కు నీళ్ళు వచ్చేటట్టు చేసిండా లేదా చెల్లె? ఒకప్పుడు గజ్వేల్లో నీళ్ల కోసం మోసి మీ భుజాలు కాయలు కాస్తుండే. అరే గజ్వేల్ కు పిల్లనియాలంటే నీళ్లుండే, నా బిడ్డ కష్టపడుతుంది అని వెనక ముందు 5 పిల్లనియమంటే యాదుకుందా? మిమ్మల్ని ఇచ్చినాడు మీ నాయన ఆలోచించలే? అదే కేసీఆర్ వచ్చినాక పిల్లనిస్తే గజ్వేల్కే ఇయ్యాలన్నట్టు చేసిండు. చేయలేదా? మరి ఎట్లా మర్చిపోదాం? దయచేసి సర్ది నిన్న రేవు తలవద్దా?